చర్చ జరుగుతా ఉంది. అయితే ఈ తెలంగాణ కూడలిలో బహుజన బిడ్డల్లో బలహీన వర్గాల బిడ్డల్లో వచ్చిన చైతన్యానికి నిధుల విషయంలో జరిగేటువంటి మోసం, నిధుల విషయంలో జరిగేటువంటి అలసత్వాన్ని మనం హెచ్చరికగా చెప్పాల్సినటువంటి అవసరాన్ని మీ విద్యుత్ ధర్మంగా స్వీకరించి మీరెంతో క్రమశిక్షణతో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందులో కూర్చున్నటువంటి వారికి ఆ వ్యవధిలో సొమ్మసిల్లిపోయేటువంటి పరిస్థితిగా ఉంది. మాలలు వేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది. ఈ రకమైన దీక్ష ద్వారా ప్రభుత్వానికి ఏ రకమైన చురుకు అందుతుందో చూద్దాం. కానీ మన బలహీన వర్గాల బిడ్డలకు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన, ప్రతి మండలాన, ప్రతి పట్టణాన, ప్రతి చోట ఉన్నటువంటి మన బిడ్డలకు బడ్జెట్ ప్రతిపాదనలో వచ్చేటువంటి లోటుపాట్లలో, లోపాలతో, మరుగుతో మనకు జరిగేటువంటి మోసం గురించి వారి నాలుక పైన, వారి మనసులో కలిగాల్సిన అవసరం మీరు ఎలుగెత్తి చాటగలుగుతున్నారు. అందుకోసం ఇదే చైతన్యం కొనసాగాలి. ఇదే చైతన్యాన్ని ఇక్కడ నా సోదరులు చిరంజీవి గారి నేతృత్వంలో సాగేటువంటి ఈ చైతన్యం ప్రతి జిల్లాకు, ప్రతి రెవెన్యూ డివిజన్ కు, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధికి, ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధికి, ప్రతి మండలానికి, వీలైతే ప్రముఖమైనటువంటి గ్రామాల్లో కూడా ఈ చర్చను ప్రోత్సహించేటువంటి వారు ఈ మాధ్యమం ద్వారా స్వీకరించి అక్కడికక్కడ కూర్చొని వారి జిల్లా పరిధిలో, వారు ఎంచుకున్నటువంటి కార్యక్షేత్రం పరిధిలో మనకు అంటే బలహీన వర్గాలకు జరిగేటువంటి ఏ రకమైన ద్రోహం, మోసం జరుగుతుందో మనం చైతన్యానికి రావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భం ద్వారా ఇవాళ మీరు చేసే ఈ ప్రయత్నం ఇదివరకే ఒక హెచ్చరిక చేస్తే తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ పక్షాలన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్పందించడం మొదలుపెట్టాయి. శాసనపరంగా ఎవ్వరు కూడా ఇప్పటికిప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉభయ సభల్లో, పార్లమెంట్ లో చర్చ జరిగి రాష్ట్రపతి ఆమోదం ద్వారా మాత్రమే ఈ శాతాల సడలింపు, పెంపు, తగ్గింపు సాధ్యమవుతుంది. కానీ ఏదో వాగ్దానం జరిగింది. కానీ విధి లేక దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఎంతగానో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన బిడ్డల్ని గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఏ రీతిలోనైతే రంగంలోకి దించారో అదే రీతి చైతన్యం ముందు మరింత ప్రగాఢం కావడానికి మీ ప్రయత్నం తప్పనిసరిగా ఒక పునాదిగా, ఒక ఉత్ప్రేరకంగా, ఒక క్రియాశీలకమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి ఒక సందేశంగా ఉపకరిస్తుందని నేను భావిస్తా ఉన్నాను. మీ అందరికీ మీ ప్రయత్నానికి నా పూర్తి సంఘీభావాన్ని మనస్ఫూర్తిగా తెలుపుతూ నేను ముగిస్తా ఉన్నాను. బహుజన హితాయ, బహుజన సుఖాయ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా గురించి కూడా